వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ఆడుదాం ఆంధ్ర పేరుతోటి సుమారు 120 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటుగా ధర్మాన కృష్ణదాస్ మీద కేసులు నమోదు చేయాల్సిందిగా సిఐడి అధికారులు విజయవాడ పోలీస్ కమిషనరేట్కి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీరిద్దరి మీద కేసులు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి భారీ స్థాయిలో అవకతవకలు జరిపారని, భారీ స్థాయిలో దోచుకోవటం జరిగిందని, వీటన్నింటి మీద విచారణ చేసి తగినటువంటి వారిని శిక్షిస్తాము అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.